హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా రెసిపీ వచ్చైతే అండి బచ్చల కూర పచ్చడి. నేనైతే పచ్చిమిరపకాయలు కాకుండా పండు మిరపకాయలతో చేసుకుంటున్నాను అండ్ పల్లీలు కూడా వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బచ్చల కూర అయితే మన కంటి చూపుకైతే చాలా మంచిదండి. మా ఇంట్లో పెరిగిన బచ్చల కూర అండి ఇదైతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేద్దామో చూద్దామా. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్నాను. మనకి పచ్చడికి సరిపడినంత అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి మనకి. నేనైతే పండు మిర్చి వేయించుకుంటున్నాను. మనము కూరగాయలు తెచ్చినప్పుడు పచ్చిమిరపకాయలు అయితే పండిపోతూ ఉంటాయి కదండి. ఇలా పడేయకుండా కొంచెం దూరగా పండినవి అయితే ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పచ్చిమిరపకాయలతోనే కాకుండా ఇలా పండు మిరపకాయలతో కూడా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మామూలుగా ఉండదు. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. పండిపోయినాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటాం మనము. పెద్దగా అయితే యూజ్ఫుల్ అయితే చేయం మనం పండు మిరపకాయలని. కానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మనకైతే పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి. అలాగే ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకుంటున్నాను. ముందుగానే వేస్తే మనకి పచ్చిమిరపకాయలలో తేమ అనేది ఉంటుంది కదా, అలా మెత్తబడిపోయి సరిగ్గా వేగవు. కాబట్టి పండు మిర్చి సగం వేగినాకైతే నేనైతే పల్లీలు వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. మనకైతే పండు మిర్చి అయితే మంచిగా చక్కగా వేగిపోయాయి. పచ్చిమిరపకాయలు పల్లీలండి. నేనైతే ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మనకి అదే ఆయిల్లోనే బచ్చల కూర ముందే కోసుకొని పెట్టుకొని ఉంచాను కదా, అదైతే వేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో బచ్చల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మడి బచ్చల కూర కాదు, తీగ బచ్చల కూర కూడా కాదు. ఇది మా ఇంట్లోదండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బచ్చల కూర కాబట్టి మనకు త్వరగానే మగ్గిపోతుంది. అలాగే మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు వేసుకుంటున్నాను. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, కూర అంతా కూడా దగ్గరికి మొత్తం అయిపోయింది. కూర అంతా కూడా దగ్గర పడిపోయింది మనకి. మనమైతే ఇప్పుడు రోట్లో నూరుకుందాము. క్లీన్ చేసి పెట్టుకున్నాను. పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా నలిగిపోతుంది మనకైతే. ఇలా రోట్లోనే నూరుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీలో పట్టుకునే దానికంటే కూడా రోట్లో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయిపోయిందండి మనకి పచ్చిమిరపకాయలు పచ్చడి కూడా నూరుకోవటం అయితే అయిపోయింది. మనం ముందుగానే బచ్చల కూర అయితే ఉడికించుకొని పెట్టుకున్నాం కదా. చూసారు కదా, పచ్చడి కూడా ఇలా చక్కగా ఇలా నూరుకుంటే చాలా బాగుంటుంది మనకి. నేనైతే ఉల్లిగడ్డనైతే ఇలా 2 భాగాలకు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చడిలో ఉల్లిపాయ ఉంటే చాలా బాగుంటుంది. పచ్చిదే తొక్కేసుకుంటున్నాను. చాలా అంటే మన అన్నంలో ముద్దకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది.
అయిపోయిందండి పచ్చడి అయితే మనం బౌల్లోకి అయితే తీసుకుందాము. మనం తాలింపు పెట్టుకోకుండా అయినా ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మనకి రోట్లో నూరుకున్న తర్వాత పచ్చడి అయితే ఇలా ఉంటుంది కదా, మనకి కొంచెం అంతా అన్నం వేసుకొని కలుపుకొని తింటే రోట్లో ఉంటుందండి, అమృతం లెక్క ఉంటుందండి. మా అమ్మ వాళ్ళు అయితే అలాగే మాకు పచ్చడి నూరినప్పుడల్లా అలా తినిపించే వాళ్ళండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి రోట్లో అన్నం కలుపుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. నేనైతే పోపు అయితే పెట్టుకున్నానండి. బచ్చల కూర, పల్లీలు, పండు మిరపకాయల పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. ఆ రుచే వేరండి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. కంటి చూపుకైతే బచ్చల కూర అయితే చాలా మంచిదండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.